సార్ ఇదే విషయాన్ని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఆయన పైన తిరుగుబాటు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మా నియోజకవర్గం మేము చెప్పుకోలేకపోతున్నాం. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే రేపటి రోజు అది మాకే నెగటివిటీ అయ్యి మేము గెలిచే అవకాశంని కూడా కోల్పోతాం. మేము వెళ్తాం అసెంబ్లీకి ఇక్కడ రాజీనామా చేశాను ఆయన సరే అని చెప్పేసి ఆయనతో గట్టిగా వాదించారని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు రావడం మనం చూస్తున్నాం సార్. ఆ అవకాశం ఉందంటారా సార్? అంటే నేను ఎదిరించి మాట్లాడింటారు అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ముఖ్యంగా కావాల్సినోళ్ళే కాబట్టి. హ్మ్. ఎదిరించి మాట్లాడింటారనుకోను. హ్మ్. మేము వ్యతిరేకించి అసెంబ్లీకి పోతామని చెప్పిండరు. హ్మ్. ఇది బాగలేదు, ప్రజల్లో మంచి పేరు రావటం లేదు, పోతే బాగుంటుందని సలహా చెప్పిండొచ్చు. హ్మ్. తప్పకుండా చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని కూడా ప్రజలు అడుగుతారు కదా! ఏందే ఇది మీరు శాసనసభ పోకుండా బయట కూర్చొని, హ్మ్. శాసనసభ ఉన్నప్పుడు పోకుండా ఉండడం ఏంది అనేది అడుగుతారులెండి. సహజంగా అడుగుతారు. ఎవరో ఒకరు ముఖ్యస్థులు ఉంటారు కదా నియోజకవర్గాల్లో. అటువంటి వాళ్ళు సలహా చెప్తా అంటారు. చెప్పినప్పుడు వాళ్ళొచ్చి ఇతనికి కూడా చెప్పిండొచ్చు. బాగలేదు, పోవడం మంచిదే అని చెప్పిండొచ్చు. ఓకే. అంతవరకైతే ఉంటది గానీ, వ్యతిరేకించి శాసనసభకు పోతారని నేను అనుకోవటం లేదు. ఓకే. సార్ ఇటు షర్మిల గారు కూడా క్వెషన్ చేశారు. 10 మందున్నారు నీ దగ్గర ఎమ్మెల్యేలు. మీరే గెలిపిచ్చారు ప్రజలు మిమ్మల్ని. మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మేము ఒక్కరం గెలవలేదు. మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మీకు మాకు ఇప్పుడు తేడా ఏంటి అని చెప్పేసి క్వెషన్ చేశారు. మీరంతా కూడా రాజీనామా చేసేయండి. వేరే వాళ్ళెవరన్నా గెలిచి వాళ్ళెళ్తారు కదా అసెంబ్లీకి అని చెప్పేసి ఆమె కూడా క్వెషన్ చేస్తున్నారు. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. హ్మ్. తప్పకుండా ఎవరమైనా ఇప్పుడు నేను చెప్పినా గాని హ్మ్. శాసనసభకు పోవడమే మంచి సాంప్రదాయము. ఓకే. పోకుండా మాకు అసెంబ్లీని పెట్టడము, హ్మ్. లేదు ఆ సబ్జెక్ట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రియాక్షన్ ఇస్తామని చెప్పడము, హ్మ్. అయి మంచి సాంప్రదాయం కాదు, హాస్యాస్పదంగా ఉంటారు. ఓకే. పోవటమే మంచిదని నేను గూడా అంటున్నాను. హ్మ్. పోకుండా ఏం చేసినా గాని అది మంచిగా కనపడదు. హ్మ్. అదే షర్మిల గారు గూడా చెప్తున్నారు. బయట ప్రజానీకం గూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఓకే. సో, ఈ విధంగా అసెంబ్లీకెళ్ళకుంటే స్పీకర్‌కి వీళ్ళని పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ ఛాన్సెస్ తీసుకునే ఛాన్సెస్ ఉందా సార్? ఇప్పుడు 6 మాసాలు పోకపోతే అనర్హత వేటు పడతది. హ్మ్. ఈళ్ళు ఏదో ఒకటి సంతకం పెడతారు గదా! ఒక సంతకం పెడితే మళ్ళా 6 మాసాలవుతది కదా! ఏముంది ఓకే. దాంట్లో పెద్ద సమస్య. ఒకసారెళ్లి ఎస్కేప్ అవ్వడమే ఇగ. ఓకే. సార్ ఇక ఇటు సోషల్ మీడియా వార్ ఒకటి నడుస్తుంది సార్. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన కూడా కేసులు పెట్టడం మనం చూస్తున్నాం. మొన్న ఆర్‌జీవి గారికిచ్చారు. పోసాని గారి పైన, వర్ర రవీంద్ర రెడ్డి, మళ్ళా సజ్జల కొడుకు భార్గవ్ రెడ్డి వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదయ్యి అందరికి కూడా నోటీసులెళ్ళాయి. కొందరు అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా తిరిగి రివర్స్ వీళ్ళ పైన కేసులు పెడుతున్నారు. మీ సోషల్ మీడియా కూడా అదే విధంగా ఉందని చెప్పేసి ఇవాళెళ్లి కేసులు పెట్టారు. ఈ సోషల్ మీడియా వల్ల మనం చూస్తూ ఉన్నాం సార్ కేసులు నమోదవ్వడం, అరెస్ట్ అవ్వడం. ఏం చెప్తారు సార్ వీటిపైన? ఇప్పుడు సోషల్ మీడియా, హ్మ్. సోషల్ మీడియా అని చెప్పి విచ్చలవిడిగా హ్మ్. ఆహ్, ఎ ఎ ఎవ్ ఎవరి పక్షాన నుండి వారికి వ్యతిరేకుల మీద పెట్టడం అనేది చాలా తప్పుడుది. ఓకే. అది మంచి సాంప్రదాయం కాదు. హ్మ్. అందులోనూ కుటుంబ సభ్యులను లాగడం మరీ ఇంత ఘోరం. హ్మ్. ఎందుకంటే రాజకీయాలుంటే రాజకీయాలు మాట్లాడొచ్చు. ఒక పాలసీ మీద మాట్లాడొచ్చు. ప్రభుత్వ వైఫల్యం మీద మాట్లాడొచ్చు. ఇవి మాట్లాడాలి. హ్మ్. అటువంటివి మాట్లాడకుండా వైసీపీ, సోషల్ మీడియా కొంచెం కుటుంబ సభ్యులను మీద అసభ్యంగా కామెంట్స్ పెట్టారు. ఓకే. అది తప్పే గదా! తప్పైనప్పుడు ఇప్పుడు కొందరు ఎవరైనా తెలుగుదేశం మీడియా వాళ్ళు వాళ్ళ మీద ఏదైనా ట్రోలింగులు జేసిండొచ్చు. నేను కాదనలేను. హ్మ్. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ట్రోలింగ్ చేసుకునేది అది మంచిదా అంటే కాదంటాను. అవును. వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు చేసినా తప్పే. హ్మ్. ఎవరు చేసినా తప్పే. ఓకే. సార్ కేసులైతే అయితే నమోదవుతున్నాయి. ఇది ఎట్లా, ఇది మంచి సాంప్రదాయం కాదు. హ్మ్. ఇది విచ్చలవిడితనం అయిపోయి ఇప్పుడు సోషల్ మీడియా మీద కంట్రోల్ లేకుండా పోతాంది. హ్మ్. పోయి ఏది పడితే అది రాయటము, అది నిజముందా, అవాస్తవమా అనేది గూడా చూసుకోకుండా, అవాస్తవాలను గూడా చూసుకోకుండా రాస్తున్నారు. హ్మ్. రాయటము, పోస్ట్ చేయడము. హ్మ్. దీనివల్ల ఏమైతదంటే సమాజంలో చెడు ప్రభావం చూపిస్తది. ఓకే. అందువల్ల దీని మీద యాక్ట్ తేవాల్సిందుంటది. హ్మ్. సోషల్ మీడియాలో ఏదైతే వస్తాదో దానికి జవాబుదారీతనం అనేది ఫిక్స్ చేయాల్సిన బాధ్యతుంది. ఓకే. అది రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా చట్టానికి సవరణలు చేసి కొంచెం ఈ సోషల్ మీడియాలో వచ్చేదానికి కూడా బాధ్యత వహించే మీద ఉండేటట్టు చట్టం తీసుకురావాల్సింది. ఓకే. సో, దానిపైన కూడా డిస్కషన్ వచ్చింది సార్. ఈ 18వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ సోషల్ మీడియా పైనే ఒక చట్టం తీసుకొస్తే బావుంటుంది. ఎటువంటి అంటే ఫ్యామిలీల ఇన్వాల్వ్‌మెంట్ కాకుండా
బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అంటే ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనిపైన ఇటు నుంచి కూడా విమర్శలొస్తున్నాయి. అంటే టీడీపీ ఏం పెట్టినా పర్లేదు, సోషల్ మీడియా మిగతా ఏ పార్టీలు వీళ్ళకి అనుగుణంగా కాకుండా పెడితే వాళ్ళపైన కేసులు పెట్టే చట్టం మీదే అన్నట్టు వీళ్ళ దగ్గర నుంచి విమర్శలొస్తున్నాయి. తప్పు కదా. ముందు హ్మ్. పెట్టింది ఎవరు? రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పెట్టినారు. అవును. ఆ రవీంద్రారెడ్డి పెట్టినట్టి ఆడవారి మీద పెట్టారు. హ్మ్. ఇప్పుడు ఇంకొకటి షర్మిల మీద కూడా కామెంట్ చేశారు కదా! అవును. వాళ్ళ తల్లి మీద. ఈయనకు కూడా తల్లే కదా! దండించాలి కదా అది. హ్మ్. నా పార్టీ నాయకుడిగా వండుకొని ఏమిటి మీరు పెట్టుండేటని. హ్మ్. ఒకవేళ ఆమె కూతురి వైపు పక్షం ఉండొచ్చులే. హ్మ్. ఉండినా అటువంటి కామెంట్ పెట్టడం తప్పు కదా! అంటే అటువంటి కామెంట్లు పెడతాంటే చట్టం తేకుండా తప్పు పట్టడం ఎందుకు? హ్మ్. మీరే చట్టం చేసిండాలా? చేయలేదు. హ్మ్. ఇప్పుడు చట్టం తీసుకొస్తున్నారు. చట్టం తీసుకొస్తే అది వైఎస్ఆర్‌సీపీకే గాదు, తెలుగుదేశంకే గాదు, వేరే ఎవరికైనా గానీ అదే వర్తించుతది గదా! అంట. హ్మ్. సోషల్ మీడియాలకు గూడా బాధ్యత వస్తది గదా! అంట. అవును. బాధ్యత వచ్చేదానికి చట్టం తీసుకొచ్చేటప్పుడు ఎందుకు వ్యతిరేకించాలా? వ్యతిరేకించకూడదు అంట. ఓకే. సరే, ఇప్పటి వరకైతే వైసీపీ వాళ్ళు అరెస్ట్ అవ్వడం మనం చూసాం, సోషల్ మీడియా వాళ్ళు. వీళ్ళు కూడా ఇప్పుడు కేసులు వీళ్ళ పైన పెడుతుండ్రు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని చూపిచ్చి. సో, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అరెస్ట్ అవుతారా లేదా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? టీడీపీ వాళ్ళని ఏం అరెస్ట్ చేస్తారులెండి. ఇప్పుడు వాళ్ళు పెట్టారు గాబట్టి మేము పెట్టామనేది వస్తది గదా! ఇక్కడ అవును. సమస్య ఏమైతదంటే హ్మ్. ముందు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు పెట్టినారు. హ్మ్. పెట్టిన తర్వాత ఎవరో పెట్టినారు. హ్మ్. యో దాని మీద పెద్ద చర్యలేముంటాయి? సరే, ఇక కేటీఆర్ గారి పైన పీసీసీ చీఫ్ మహేశ్వర్ గౌడ్ గారు, మహేష్ కుమార్ గౌడ్. ఆయన కొన్ని ఆరోపణలు చేశారు సార్. దాదాపు మనం చూసాం, ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్‌లోనే ఉండిపోయారు. బయటకొచ్చింది చాలా రేర్ ఇన్సిడెంట్‌లు మాత్రమే బయటకొచ్చారు గానీ అస్సలు బయటకు రాలేదు. దీనికి గల కారణం కేటీఆర్ గారే కేసీఆర్ గారిని బంధించారు. ఆయన ఫార్మ్ హౌస్‌లో పెట్టేశారు. ఈయన సీఎంగా ప్రొజెక్ట్ అవ్వడానికి, ఈయన తనను తాను లీడర్‌గా ప్రజల్లో ఒక మార్క్ తెచ్చుకోవడానికి ఈ విధంగా బంధించేశారని చెప్పేసి ఆయనైతే ఆరోపణలు చేస్తారు. ఈ పాసిబిలిటీ కనిపిస్తుందా సార్? మీరేం చెప్తారు? కేసీఆర్ బయటకొచ్చి మాట్లాడలేదు. హ్మ్. దానికి మహేష్ కుమార్ గౌడ్ అది ఆరోపణ కిందనే తీసుకోవాల్సిందే గానీ, అందులో వాస్తవాలుంటాయని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే, అతని వయసు అయిపోయిందొకటి. ఓకే. 2 అతని పదవి పోయిన తర్వాత వెంటనే ఫ్రాక్చర్ కావడము. హ్మ్. దాంతో కొన్ని రోజులు జరగనీలేని ఉండొచ్చు. ఒక సంవత్సరం గానీ, ఏం తొందర ఎందుకు? అనే ఆలోచన గూడా ఉండొచ్చు. హ్మ్. ఓ సంవత్సరం, సంవత్సరంన్నర అయిపోయినాక ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయం ఏర్పడతది గదా! ఓకే. ప్రభుత్వం మీద పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో మిశ్రమ స్పందనో ఏయో ఒక స్పందనలు ఏర్పడతాయి. హ్మ్. ఏర్పడినప్పుడు బయటకొచ్చి మాట్లాడొచ్చులెండి. ఇప్పుడు రాకపోవడం కారణం ఏమంటే, ఎందుకు ఇంత అర్లీలే అని. హ్మ్. వీళ్ళైతే కుమారుడైతేనేమి కేటీఆర్ గారు, హ్మ్. ఆయన బామర్ది హరీష్ రావు అయితేనేమో వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారులెండి. ఎవరు మాట్లాడడం లేదు. రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు నోటికొచ్చింది. అవును. దానివల్ల